నేను కోరుకునేది అంతిమంగా అదే కదా. వివాహ జీవితం బాగులేదనుకోండి, మీరు ఎన్ని చదివితే ఏం ఉపయోగం, ఇక్కడ ఎన్ని ఉద్యోగాలు చేస్తే ఏం ఉపయోగం? ఆ ఒక్క భర్త తిన్ననైన వాడు అయితే చాలని ఏ స్త్రీ అయినా కోరుకుంటుంది. ఎందుకంటే అన్ని సమస్యలు భర్త బాగుంటే అన్ని పరిష్కారం అవుతాయని కోరుకుంటారు. ఈ సమస్యలు వాడు పరిష్కరించకపోగా వాడు పెద్ద సమస్య అయిపోతాడు. ఇలా ఎంతమంది జీవితాలు లేవండి, అర్ధాంతరంగా ముగిసిపోయిన జీవితాలు లేవా? అలా ముగిసిపోకుండా ఉండాలంటే అమ్మాయిలైనా అబ్బాయిలైనా మొట్టమొదటి గ్రహించగలిసింది వృద్ధోపసేవయా విజ్ఞానం అన్నారు. పెద్దల్ని సేవించాలి, మనం పెద్దల్ని సేవించాలి. అత్తమామల్ని చూడాలి అంటే అర్థం నేను ఆడపిల్లలకు చెప్పట్లా, మగపిల్లలకు కూడా చెబుతున్నా. వాళ్ళైనా అత్తమామల్ని చూడాల్సిందే కదా. ఎవరైనా వృద్ధులే కదా. ఎప్పుడు వియ్యంకుళ్ళు వియ్యపురాళ్ళ వయసు ఇంచుమించు సమానంగానే ఉంటుంది, 2-3 ఏళ్ళు తేడాగా. అంత అత్తమామలంటే ఇద్దరికీ వస్తుంది. నేను కేవలం అబ్బాయి తల్లిదండ్రుల గురించి మాట్లాడట్లా, అమ్మాయి తల్లిదండ్రుల గురించి కూడా మాట్లాడుతాను. ఆ ధైర్యం తల్లి ఇస్తుంది, తండ్రి ఇస్తాడు మనకి.